ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ మొదలైంది. 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది ప్రభుత్వం. టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 చైర్మన్ పోస్టు దక్కాయి. గత ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి, పొత్తులో సీట్లు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చారు. మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణను ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా నియమించారు. మునిరత్నంకు వైస్ చైర్మన్ పోస్టు దక్కింది. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. మరో మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఏపీఐఐసి చైర్మన్గా నియమించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్కు అవకాశం దక్కింది. శాప్ చైర్మన్గా రవినాయుడు, ట్రైకార్ చైర్మన్గా బొరగం శ్రీనివాసులు, హౌసింగ్ బోర్డు చైర్మన్గా బత్తుల తాతయ్య బాబుకు అవకాశం ఇచ్చారు. 20 పాయింట్ల ఫార్ములా అమలు కార్పొరేషన్ చైర్మన్ పదవి బీజేపీ నేత లంకా దినకర్కు దక్కింది. మార్క్ఫెడ్ చైర్మన్గా కర్రోతు బంగారాజు, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టిట్కో చైర్మన్గా జనసేనకు చెందిన అజయ్ కుమార్కు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాన్య కార్యకర్తలకు టీడీపీ పెద్దపీట వేసింది. కూటమి ప్రభుత్వంలో మొత్తం 99 మందికి నామినేటెడ్ పదవులు ఇవ్వగా అందులో 20 మంది ఇచ్చి చైర్మన్ పదవులు దక్కాయి. ఇందులో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్దపీట వేశారు. టీడీపీలో 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జ్లకు పదవులు దక్కగా 1 క్లస్టర్ ఇన్ఛార్జ్కు చైర్మన్ పదవి లభించింది. 6 యూనిట్ ఇన్ఛార్జ్లకు సైతం నామినేటెడ్ పోస్టులు లభించాయి. ప్రకటించిన మొత్తం పదవుల్లో యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు పదవులు కట్టబెట్టారు. మిత్రపక్షాలకు 4 చైర్మన్ పదవులతో పాటు వివిధ కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా నియమించారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పిఎంఆర్ని అడిగి తెలుసుకుందాము. పిఎంఆర్, ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ మొదలైనట్టు తెలుస్తూ ఉంది. అయితే సామాన్యులకు కూడా పెద్దపీట వేసినట్టు మనకు సమాచారం అందుతూ ఉంది. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి పిఎంఆర్? ఓవరాల్గా గతంతో పోల్చుకుంటే ఈసారి మాత్రం కూటమి ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియలో మాత్రం చాలా వేగంగానే కదిలినట్టుగా కనిపిస్తుంది. గతంలో అయితే దాదాపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సగం కాలం వరకు, అంటే 2.5 ఏళ్ల వరకు కూడా పూర్తి స్థాయిలో నామినేటెడ్ పోస్టుల భర్తీ మీద పెద్దగా ఫోకస్ పెట్టని పరిస్థితి కనిపిస్తుంది. కానీ గత 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ అనుభవించిన కష్టాలు కావచ్చు, కార్యకర్తలు చేసిన త్యాగాలు, కార్యకర్తలు పడిన కష్టాలు, వీటన్నిటిని చూసిన తర్వాత చాలా స్పష్టంగా టీడీపీ అధినాయకత్వం కావచ్చు, ఆ తర్వాత కూటమి ఏర్పడిన తర్వాత కూటమి నాయకత్వం కావచ్చు, చాలా స్పష్టంగా ఒకటి చెప్పింది. తొలి 3-4 నెలల్లోనే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ మొదలు పెడతామని చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో చెప్పిన విధంగానే ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. సో దీంట్లో భాగంగా మనకి అందుతున్న సమాచారం మేరకు దాదాపు 20 కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లను ప్రకటించారు. దాంతోపాటు ఈ కార్పొరేషన్లకు సంబంధించి కొంతమంది డైరెక్టర్లను కూడా దాదాపు ఖరారైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటుంటే 99 మందికి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ, ఖరారు చేస్తూ టీడీపీ అధినాయకత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ఈరోజు సాయంత్రానికి ఇంకొంతమంది పేర్లు కూడా విడుదలయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత జీవోలు జారీ చేసే దిశగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా మనకొస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటుంటే త్యాగదనులకు, అలాగే యువగలం టీంకు, దీంతో పాటుగా పార్టీలో సిన్సియర్గా పనిచేసిన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్దపీట వేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి దక్కించుకోలేకపోయిన వాళ్లలో కావచ్చు, చివరి నిమిషంలో టికెట్ కోల్పోయిన వాళ్ళు కావచ్చు, అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా టికెట్ కోల్పోయిన వాళ్ళ విషయానికి వచ్చేసరికి మంతెన రామరాజు, ఆయన ఉండి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు, ఆయన అభ్యర్థిగా ప్రకటించారు. అయితే రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వడం కారణంగా మంతెన రామరాజును తప్పించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఆయనకి ఈసారి ఏపీఐసి చైర్మన్ పదవి కట్టబెట్టిన పరిస్థితి. ఇక కొనకళ్ళ నారాయణ 2 సార్లు ఎంపీగా పనిచేశారు. ఈసారి కూడా బందరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ జనసేన అక్కడి నుంచి పోటీకి సిద్ధం కావడంతో అక్కడ టికెట్ కేటాయించడంతో కొనకళ్ళ నారాయణ స్వచ్ఛందంగా తప్పుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి కొనకళ్ళ నారాయణకి దక్కింది. అలాగే అనకాపల్లి సెగ్మెంట్ కూడా, అనకాపల్లిలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న పీలా గోవింద్, అక్కడ కూడా జనసేన టికెట్కి కేటాయించడంతో పీలా గోవింద్ కూడా టికెట్ దక్కించుకోలేకపోయారు. ఆయనకి కీలకమైన కార్పొరేషన్ పదవి దక్కిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అబ్దుల్ అజీజ్ నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఆయన టికెట్ ఆశించారు. అక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టికెట్ దక్కించుకోవడంతో అబ్దుల్ అజీజ్ కూడా
వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఆయన ప్రకటించు నిర్ణయం తీసుకున్న పరిస్థితి. ఇక నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి కర్రోతు బంగారాజు టికెట్ ఆశించారు. కర్రోతు బంగారాజు చివరి నిమిషంలో తప్పుకున్నారు. ఆయన కర్రోతు బంగారాజు స్థానంలో జనసేనకి సంబంధించిన అభ్యర్థి అక్కడ నిలబడిన పరిస్థితి. ఆ సీటు జనసేనకు వెళ్లడంతో కర్రోతు బంగారాజు కూడా ఈ నామినేటెడ్ పదవుల్లో కీలకమైన ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు బుర్రగం శ్రీనివాసులు, పీతల సుజాత. బుర్రగం శ్రీనివాసులు ఎక్కడైతే పోలవరం నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు, ఆయన దక్కించుకోలేకపోయారు. ఇప్పుడు బుర్రగం శ్రీనివాసులకి నామినేటెడ్ పదవుల్లో కీలక ప్రాధాన్యత దక్కింది. అలాగే పీతల సుజాత చింతలపూడి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినప్పటికీ దక్కించుకోలేకపోయారు. సో ఈ విధంగా త్యాగదనులు, మరొక వైపు పార్టీ కోసం సిన్సియర్ గా పనిచేసిన వాళ్ళకి టికెట్లు దక్కించిన ఈ నామినేటెడ్ కోటాలో పదవులు దక్కించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎం.